హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా మీకు తెలియకుండానే డెసిషన్ తీసుకున్నట్లు అనిపించిందా? లేదా ఏదైనా పని ఆటోమేటిక్గా చేస్తున్నారా? అంటే మీలోని సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుందని అర్థం. ఇది మీ జీవితాన్ని మీరు ఊహించని విధంగా ప్రభావితం చేస్తుంది. అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా మన బ్రెయిన్లో ఉండే 2 భాగాల గురించి తెలుసుకోవాలి. మన బ్రెయిన్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో ఇక్కడ మనకి ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది. రెండవది సబ్ కాన్షియస్ మైండ్, అంటే మనకు తెలియకుండానే మనం ఆలోచిస్తాం. ఇక్కడ మనం దేని గురించి ఆలోచిస్తున్నామో, అసలు ఎందుకు ఆలోచిస్తున్నామో మనకి అస్సలు క్లారిటీ అనేది ఉండదు. ఈ సబ్ కాన్షియస్ మైండ్లోనే మన బిలీఫ్స్, ఎమోషన్స్, హ్యాబిట్స్, మెమరీస్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. ఇది మన డైలీ లైఫ్లో డెసిషన్ తీసుకోవడంలో చాలా కీలకంగా మారుతుంది. ఉదాహరణకి మీకు సైకిల్ నడపడం రాదనుకుందాం, కానీ మీరు ఎంతో కష్టపడి సైకిల్ నేర్చుకున్నారు. ఈ సైకిల్ నడపడం చాలా కాన్సన్ట్రేషన్తో నేర్చుకున్నారు. ఒకసారి పూర్తిగా సైకిల్ నడపడం నేర్చుకున్నాక మళ్ళీ దాన్ని ఎటువంటి కాన్సన్ట్రేషన్ లేకుండానే నడపగలుగుతారు. లేదా ఒక పాత పాట వినగానే వెంటనే లిరిక్స్ గుర్తుకు రావడం, ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ వల్లనే. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ఇది రోజుకు యావరేజ్గా 60,000 కంటే ఎక్కువ థాట్స్ను ప్రాసెస్ చేస్తుంది. ఈ థాట్స్ అన్నీ కూడా మీరు గ్రహించకుండానే ప్రాసెస్ అవుతాయి. అంతేకాదు, మనకు వచ్చే కలలు కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ వల్లే వస్తాయి. ఇది మన బిలీఫ్స్, మన ఎమోషన్స్, మన హ్యాబిట్స్, మన మెమరీస్ అన్నిటిని స్టోర్ చేస్తుంది. కాబట్టి ఇది వీటికి సంబంధించిన కలలను మనం గ్రహించకుండానే ప్రాసెస్ చేస్తుంది. అంతేకాదు, ఇది మన థాట్స్, ఎమోషన్స్, గోల్స్, హెల్త్ అన్నిటిపై ఇది ప్రభావం చూపుతుంది. మీరు ప్రతిరోజు నెగిటివ్గా ఆలోచిస్తే ఇది దాన్ని నిజమయ్యేలా మనసులో నమ్మకంగా మారుస్తుంది. అలాగే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అది నిజమయ్యేలా ప్రోగ్రామ్ అవుతుంది. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది కంప్యూటర్ లాంటిది. దాన్ని మీరు ఏ డేటాతో ఫీడ్ చేస్తే అదే రిజల్ట్ ఇస్తుంది. ఇది మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని సక్సెస్ దిశగా ప్రోగ్రామ్ చేయాలంటే ఈ 3 శక్తివంతమైన టెక్నిక్స్ని పాటించాలి. మొదటిగా ఎఫర్మేషన్స్. ప్రతిరోజు ఉదయాన్నే లేదా రాత్రి మీరు చేయాలనుకునే లక్ష్యాలను స్పష్టంగా నమ్మకంతో మాట్లాడండి. ఉదాహరణకు, నేను ధైర్యంగా ఉన్నాను, నేను నా లక్ష్యాన్ని చేరుకుంటాను. ఈ పదాలను మళ్ళీ మళ్ళీ చెబుతుంటే అవి మన సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోతాయి. రెండవది వచ్చేసి విజువలైజేషన్. విజువలైజేషన్లో మీ విజయాన్ని కళ్ళ ముందు డే డ్రీమ్లా ఊహించుకోండి. మీరు కోరుకున్న స్థాయిలో ఉన్నట్లు ఊహించండి. ఆ ఫీలింగ్ను అనుభవించండి. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్కి సిగ్నల్ ఇస్తుంది. ఆ విజయాన్ని చేరుకునేందుకు మిమ్మల్ని పుష్ చేస్తుంది. మూడవది మెడిటేషన్. మీరు ప్రతిరోజు కనీసం 5 నుండి 10 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మీ థాట్స్ను గమనించండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీలోని బలహీన ఆలోచనలన్నింటినీ తొలగించి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండే మీ అసలైన విజయ రహస్యం. మీరు చేయాలనుకునే 90% పనులు మీ సబ్ కాన్షియస్ మైండ్ హెల్ప్తోనే అవుతాయి. దాన్ని నెగిటివ్ ఆలోచనలతో ప్రోగ్రామ్ చేస్తే జీవితం అంతా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ మీరు దాన్ని పాజిటివ్గా ట్రైన్ చేస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువే సాధించగలరు. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.